చనిపోయిందనుకున్న కావేరి విషయంలో ఒక్కసారిగా పెద్ద ట్విస్ట్. బాలరాజు కావేరిని కాపాడి సీక్రెట్‌గా తనకైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. అసలు విషయం తెలియక సత్యం, అలాగే చిన్ని బాలరాజ్‌ని అసహించుకుంటారు. "నువ్వు గనక మనం అనుకున్న టైంకి కోర్టుకి గాని వచ్చుంటే నా చెల్లి బ్రతికుండేది. ఇప్పుడు మనతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు చూడురా ఎలా అయిపోయిందో. ఇదంతా నీ వల్లేరా" అంటూ బాలరాజ్‌ని తిడతాడు. కానీ బాలరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. మామూలుగా యాక్చువల్‌గా ఏం జరుగుంటుందంటే, బాలరాజ్‌కి సెంట్రల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చుంటుంది. అందులోనూ కావేరి కొంచెం ఫేవర్‌గా ఉన్నవాళ్ళు. "కావేరి ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. మీరు ఒకసారి వచ్చి తనని కాపాడుకోండి" అన్నట్టు చెప్పేస్తారనమాట. అయితే ఆ విషయం సత్యం వాళ్ళకి చెప్తే కంగారు పడతారని చెప్పా చేయకుండా వెళ్ళిపోయి ఉంటాడు. నైట్‌కే వెళ్ళిపోయి ఉంటాడు. హాఫ్ టికెట్టును బాలరాజు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ప్రమాదం అయితే జరిగిపోయి ఉంటుంది. కావేరి పూర్తిగా అంటే 75% వరకు కాలిపోయి ఉంటుంది. కావేరిని తీసుకొని వెళ్ళి అందులోను ఎలా గుర్తుపడతాడు అంటే, కావేరికి మెడల్ వేసుంటుంది చిన్ని. ఆ మెడల్ ద్వారానే కావేరిని గుర్తుపడతాడు. ఇక ఎవరికీ తెలియకుండా కావేరినైతే ఒక సెంట్రీ సహాయంతో హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. సీక్రెట్‌గా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. ఇక ఈ విషయం తెలియని వీళ్ళైతే బాలరాజుని అసహించుకుంటూ ఉంటారు. "నీ వల్లనే మా అమ్మ చనిపోయిందని" ఇంకా చిన్ని ఇక బాలరాజుని జీవితంలో నమ్మకూడదు అన్నట్టు ఫిక్స్ అయిపోతుందనమాట. నీ కారణంగానే నా చెల్లి చనిపోయిందని సత్యం కూడా. ఇక వీళ్ళకి అసలు విషయం చెప్పినా ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. సమాజం దృష్టిలో ఇప్పుడు కావేరి చనిపోయింది. దానివల్ల ఒక రకంగా మంచే అని చెప్పాలి. ఎందుకంటే దేవ ఇక కావేరి విషయానికి రాడు, చిన్ని విషయానికి రాడు. అప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటారు కదా! లేదంటే వాడి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అనుకోని బాలరాజు అసలు నిజం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. సత్యం ఎంత అడిగినా కూడా నోరే విప్పడనమాట. అయితే బాలరాజు కావేరి విషయంలో అసలు విషయం అంటే జరిగిన విషయం సత్యంకి ఎప్పుడు చెప్తాడో, చిన్నికి ఎప్పుడు తెలుస్తుందో, చిన్ని బాలరాజుని అసలు విషయం తెలుసుకున్న తర్వాత నాన్న అని పిలుస్తుందా లేదా, కావేరికి ఫేస్ మార్చిన తర్వాత కావేరి ఎలా ఉండబోతుందో కమింగ్ ఎపిసోడ్స్‌లో